ఓలా బాపూజీ. కులమత భేదం వదలన్నాడు, కలిసి బతుకుతే బలమన్నాడు. మానవులంతా ఒకటన్నాడు, మనలో జీవం పోసాడు. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. చిన్ని పిలక బాపూజీ, బోసిన ఓలా బాపూజీ. నడుం బిగించి లేసాడు, అడుగు ముందుకు వేశాడు. నడుం బిగించి లేసాడు, అడుగు ముందుకు వేశాడు. కదం తొక్కుచు పదం పాడుచు దేశం దేశం కదిలింది. గజ గజలాడే సామ్రాజ్యం మనుగలు ఇచ్చిన స్వరాజ్యం. పాటలతో దేశమాతనే కొలిచదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకుని సురగంగ చీరగా మలుచుకొని, సాగర మేఘల చుట్టుకుని సురగంగ చీరగా మలుచుకొని, గీతగానం పాడుకుని మన దేవికి ఇవ్వాలి హారతులు. గీతగానం పాడుకుని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో దేశమాతనే కొలిచదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గంగజటార్దన భావనతో హిమశైల రూపమే నిలబడగా, గంగజటార్దన భావనతో హిమశైల రూపమే నిలబడగా. గలగలపాడే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, గలగలపాడే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. యావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే. ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అంద జెండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత సొమ్ములే లేదా. రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా భరతమాత సొమ్ములే లేదా. మా ఎన్ని దేశాలున్నా, మా ఎన్ని దేశాలున్నా, దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. వందే మాతరం అందమందరం, వందే మాతరం అందమందరం. నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల మరి విల్లుల విలసిల్లిన నిలయం. మా
దేశం భారతఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం గుండె గుండె కలుసుకుని సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం గుండె గుండె కలుసుకుని సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి బిల్లుల విలసిల్లిన నిలయం हिंदू देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है बेला गुलाब जूही चंपा चमेली बेला गुलाब जूही चंपा चमेली प्यार प्यार फूल घूमते माला में एक है प्यार प्यार फूल घूमते माला में एक है हिंदू देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है everyone respected teachers and my dear friends happy Republic Day. But today is not Republic Day, right? Yes, we celebrate Republic Day on 26 January every year. Do you know this is our 77th Republic Day? Why do we celebrate Republic Day? In 1950, on 26 January, India got its constitution. But what is constitution? Constitution is the rule book of our country. It tells us about our rights and duties. So let's promise to be good students and good citizens of India. Jai Hind.
నమస్కారం. నా పేరు నవనీత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న కథ నేర్చుకున్నాం. ఒకప్పుడు మన దేశం మనదే కాదు, మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు. అప్పుడు గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్పవాళ్ళు మన దేశం మనదే కావాలి, మన దేశం మనదే కావాలి, మన దేశం మనదే కావాలి అని పోరాటం చేశారు. చాలా కష్టాల తర్వాత 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు కానీ చిన్న ప్రశ్న మిగిలింది. ఇప్పుడు మనల్ని ఎవరు పాలించాలి, ఎలా పాలించాలి? అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగం తయారు చేశారు. చాలా ఆలోచించి అందరికీ సమన్యాయం జరిగేలా తయారు చేశారు. చివరికి జనవరి 26, 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి పిల్లలు మనం మంచి పిల్లలుగా మారి మన దేశాన్ని ఇంకా గొప్పగా మార్చాలి. జై హింద్, జై భారత్. Good afternoon all. My name is Vaishnavi. I am studying 6th class. Today let's us know about Republic Day. India is a republic country. I feel proud to be an Indian because it has lot of resources and attracted by many foreigners. The British ruled for many years and declared freedom in 1947, but we were following the rules prepared by them. So we have formed a drafting committee and studied for nearly 3 years. Finally prepared our constitution with many changes. It became the biggest in the world. It was implemented from January 26th, 1950. So we are celebrating 26th January as Republic Day. Thank you for the opportunity. నమస్కారం. నా పేరు వీరేంద్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం. అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది కనుక ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశం 1947 ఆగస్టు 17న స్వాతంత్ర్యం పొందిన 1950 జనవరి 26న పూర్తి స్థాయి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో రాజ్పథ్లో రాష్ట్రపతి సమక్షంలో సైనిక కవాతు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ప్రజలు ఎన్నుకున్న వారసత్వ రాజులు కాకుండా